హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఎస్ఎస్సి జీడీకి సంబంధించి 23న జరిగిన ప్రీవియస్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ థర్డ్ అండ్ ఫోర్త్ షిఫ్ట్ జీకే క్వశ్చన్స్ అనేది ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుందామా. ఫస్ట్ వన్, వాట్ ఈస్ ఇండియా ర్యాంక్ ఇన్ వరల్డ్ పాపులేషన్ యాజ్ ఆఫ్ 2022? 2022 జనాభా లెక్కల ప్రకారం వరల్డ్ పాపులేషన్లో ఇండియా ర్యాంక్ ఎంత? ఫస్ట్, ఫిఫ్త్, థర్డ్, సెకండ్? ఆన్సర్ వచ్చి ఫోర్త్ వన్ అండి. హౌ మెనీ ఎలిమెంట్స్ ఆర్ దేర్ ఇన్ మోడర్న్ పీరియాడిక్ టేబుల్? మోడర్న్ పీరియాడిక్ టేబుల్లో ఎన్ని మూలకాలు ఉన్నాయని క్వశ్చన్ అయితే అడిగారు. మనకు అందరికి తెలిసిందే 118 118 మూలకాలు అయితే ఉన్నాయి. నెక్స్ట్ వన్, యాజ్ పర్ ఆర్టికల్ 279A ఆఫ్ ద అమెండ్మెంట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, ద జిఎస్టీ కౌన్సిల్ విచ్ విల్ బీ ఏ జాయింట్ ఫార్మ్ ఆఫ్ ద సెంట్రల్ స్టేట్స్ షల్ కన్సిస్ట్ ఆఫ్ ద ఫాలోయింగ్ మెంబర్స్. జిఎస్టీ కౌన్సిల్లో మెంబర్స్ గురించి అయితే క్వశ్చన్ అయితే అడిగారు. యూనియన్ ఫినాన్స్ మినిస్టర్, సెకండ్ వన్ ఈజ్ ద యూనియన్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఇన్ చార్జ్ ఆఫ్ రెవెన్యూ ఆర్ ఫినాన్స్, ద మినిస్టర్ ఇన్ చార్జ్ ఆఫ్ ఫైనాన్స్ ఆర్ taxation or any other ministers nominated by the each state government. ఓకే, వీళ్ళందరూ కూడా ఈ మెంబర్స్గా ఉన్నారా లేరా అనే క్వశ్చన్ అయితే కింద ఇచ్చారు. ఓన్లీ 3 లేదా బోత్ 1 and 2నా? థర్డ్ వన్ వచ్చేసి ఫస్ట్, సెకండ్ అండ్ థర్డ్, ఫోర్త్ వన్ వచ్చి ఓన్లీ 1. ఇక్కడ మెంబర్స్గా ఇక్కడ పైన ఇచ్చిన 3 ఆప్షన్లు అయితే మెంబర్స్ అయితే ఉంటారండి. మొత్తం 33 మెంబర్స్ అయితే ఈ జిఎస్టీ కౌన్సిల్ అయితే ఉంటారు. డ్యూరింగ్ గ్రీన్ రెవల్యూషన్ ఫార్మర్స్ కల్టివేటెడ్ క్రాప్స్ యూజింగ్ విచ్ టైప్ ఆఫ్ సీడ్స్ అండి? మోనోకాట్ సీడ్స్, హై ఈల్డింగ్ వెరైటీ, డైకాట్ సీడ్స్, లో ఈల్డింగ్ వెరైటీ? ఆన్సర్ వచ్చేసి హై ఈల్డింగ్ వెరైటీ సీడ్స్ అండి. ఎక్కువ దిగుబడి వచ్చే సీడ్స్ని అయితే గ్రీన్ రెవల్యూషన్ టైంలో యూజ్ చేశారు. అందుకనే మనకు దిగుబడి కూడా ఎక్కువ రావడం జరిగిందనమాట, ప్రొడక్ట్ క్రాప్ అనేది. విచ్ యూనియన్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఇనాగ్రేటెడ్ ద ఎంటర్ప్రీన్యూర్షిప్ సెల్ అండ్ సెంటర్ ఆఫ్ ఇన్నోవేషన్ అట్ C.dot క్యాంపస్ ఢిల్లీ ఇన్ నవంబర్ 2022 అండి. ఎంటర్ప్రీన్యూర్షిప్ సెల్ అండ్ సెంటర్ ఇన్నోవేషన్ని ఎవరు లాంచ్ చేశారు? ఏ యూనియన్ మినిస్టర్ ప్రారంభించారనే క్వశ్చన్ అయితే అడిగారు. గిరిరాజ్ సింగ్, భూపేంద్ర యాదవ్, అశ్విని వైష్ణవ్, సుబ్రహ్మణ్యం జయశంకర్? మనకు ఆన్సర్ వచ్చేసి అశ్విని వైష్ణవ్ గారండి. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్ వాజ్ ద హోస్ట్ ఆఫ్ ద 83rd నేషనల్ టేబుల్ టెన్నిస్ ఛాంపియన్షిప్ 2022 అండి? 83rd నేషనల్ టేబుల్ టెన్నిస్ ఛాంపియన్షిప్కి ఆతిథ్యం ఇచ్చిన రాష్ట్రం ఏంటి అనే క్వశ్చన్ అయితే ఇచ్చారు. ఇక్కడ మేఘాలయ, అస్సాం, ఉత్తరప్రదేశ్, మణిపూర్? ఆన్సర్ వచ్చేసి మేఘాలయ అండి. నెక్స్ట్ వన్, హూ బికేమ్ ద ఫస్ట్ ఎవర్ ఉమెన్ చీఫ్ ఆఫ్ ద సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా? సెబీ యొక్క ఉమెన్ చీఫ్గా ఎవరు ఎన్నికయ్యారనే క్వశ్చన్ అయితే అడిగారు. ఫస్ట్ వన్, సమంతా క్రిస్టోఫోరెట్టి, గీతా గోపీనాథ్, మంజరి జరుహర్, ఫోర్త్ వన్ మదాబి పూరి బచ్? ఆన్సర్ వచ్చేసి ఫోర్త్ వన్ అండి. 4 kilo calories ఆఫ్ ఎనర్జీ ఈజ్ రిలీజ్ బై 4 kilos ఆఫ్ ఎనర్జీ అనేది ఎక్కడ రిలీజ్ చేయబడుతుంది? దేని నుంచి రిలీజ్ చేయబడుతుంది? 4 grams ఆఫ్ ప్రోటీన్సా, 1 gram ఆఫ్ ప్రోటీనా, 1 gram ఆఫ్ షుగరా, 4 grams ఆఫ్ సాల్టా? ఫ్యాట్. 4 grams ఆఫ్ ఫ్యాటా? ఆన్సర్ వచ్చేసి 1 gram ఆఫ్ ప్రోటీన్ అండి. 1 gram ప్రోటీన్ నుంచి అయితే మనకు 4 kilo calories ఆఫ్ శక్తి అనేది ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుందండి. నెక్స్ట్ వన్, విచ్ ఆర్టికల్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రొవైడ్స్ ద రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండి? ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ గురించి ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఏ ఆర్టికల్ మనకు ఏ ఆర్టికల్ మనకు తెలియజేస్తుందంటే ఆర్టికల్ 19, 21, 21A, 20. మనకు ఆన్సర్ వచ్చేసి ఆర్టికల్ 19 అండి. ఈ ఆర్టికల్ 19 అనేది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ గురించి అయితే మనకు తెలియజేస్తుంది. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ఇండియన్ ఓషన్ అండి? ఏది ఈ క్రింది వాటిలో ఏది ఇండియన్ ఓషన్కి ఎక్స్టెన్షన్ అనే క్వశ్చన్ అయితే అడిగారు. అరల్ సీ, అరేబియన్ సీ, ఎల్లో సీ, కరేబియన్ సీ? అరేబియన్ సీ అండి. నెక్స్ట్,
ఏ ఫేమస్ తమిళ్ ఎపిక్ ద శిలప్పధికారం వాజ్ కంపోజ్డ్ బై ఏ పోయిట్ నేమ్డ్ ఇలాంగో అరౌండ్ హౌ మెనీ ఇయర్స్ అగో అండి. శిలప్పధికారాన్ని కంపోజ్ చేసిన పోయిట్ నేమ్ వచ్చేసి ఇలాంగో. అయితే ఆయన ఎన్ని ఇయర్స్కు ముందల్లా ఈ ఈ ఎపిక్ని కంపోజ్ చేశారనేది క్వశ్చన్ అయితే అడిగారు. 3000 years, 2200, 1800, 2016. ఆన్సర్ వచ్చేసి 1800 అండి. 1800 years అగో ఈ ఎపిక్ని కంపోజ్ చేయడం జరిగింది. మకర సంక్రాంతి ఈజ్ సెలబ్రేటెడ్ బై ద సింధీ కమ్యూనిటీ బై విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నేమ్స్ అండి. మకర సంక్రాంతిని సింధు కమ్యూనిటీ ప్రజలు అనేది సెలబ్రేట్ చేసుకుంటారు. అయితే వాళ్ళు ఏ నేమ్తో ఆ మకర సంక్రాంతిని సెలబ్రేట్ చేసుకుంటారు అనేది క్వశ్చన్ అయితే అడిగారు. తిరుమూరి, తీజ్రీ, లాల్లాయ్, తాండ్రి. ఆన్సర్ వచ్చేసి తిరుమూరి. హౌ మెనీ ప్లేయర్స్ అండ్ ఈచ్ సైడ్ ఆర్ అలౌడ్ ఆన్ ద ఫీల్డ్ అట్ ద టైమ్ ఇన్ ద గేమ్ ఆఫ్ కబడ్డీ అండి. కబడ్డీలో ఈచ్ సైడ్ ఎంతమంది ప్లేయర్స్ ఆడతారనే క్వశ్చన్ అయితే అడిగారు. ఎంతమందిని అలౌ చేస్తారు? మనకు అందరికీ తెలిసిందేనండి, 7 మెంబర్స్ అండి. ఇన్ విచ్ స్టేట్ వాజ్ ద ఫస్ట్ జూట్ మిల్ ఆఫ్ ఇండియా సెటప్? ఇండియాలో ఫస్ట్ జూట్ మిల్ని ఎస్టాబ్లిష్ చేసింది ఏ స్టేట్లో? ఒడిశా, వెస్ట్ బెంగాల్, అస్సాం, బీహార్. ఆన్సర్ వచ్చి వెస్ట్ బెంగాల్ అండి. ఎక్కువ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ జూట్ ఇన్ ఇండియా అంటే వెస్ట్ బెంగాల్ వస్తుందండి. 60% ఆఫ్ జూట్ వచ్చేసి వెస్ట్ బెంగాల్ నుంచే మనకు తయారవుతుంది. హూ అమంగ్ ద ఫాలోయింగ్ ఓన్ అవార్డ్స్ అండ్ రికగ్నిషన్స్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ కథక్ డ్యాన్స్ ఫామ్? కథక్ డ్యాన్స్ని డెవలప్ చేసినందుకు ఎవరికి అవార్డ్స్ అండ్ గుర్తింపు వచ్చిందని క్వశ్చన్ అయితే అడిగారు. అమలా అక్కినేని, ఉదయ్ శంకర్, శోభనా నారాయణ్, కేలు చరణ్ మహాపాత్ర. ఆన్సర్ వచ్చేసి మనకు శోభనా నారాయణ్. నెక్స్ట్ వన్, ద టోటల్ వాల్యూ ఆఫ్ విచ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్ ఇన్ ఏ ఇయర్ ఇండికేట్స్ నేషనల్ ఇన్కమ్? ఈ నేషనల్ ఇన్కమ్ అనేది మనం ఏ విధంగా కాల్కులేట్ చేస్తామనే క్వశ్చన్ అయితే అడిగారు. ఏ గూడ్స్ అండ్ సర్వీసెస్ కలిపి మనము ఒక ఇయర్లో తయారైన ఏ గూడ్స్ అండ్ ఏ సర్వీసెస్ను మనము నేషనల్ ఇన్కమ్గా పరిగణిస్తామనేది క్వశ్చన్ అయితే అడిగారు. ఇంటర్మీడియట్ గూడ్సా, అన్ఫినిష్డ్ గూడ్సా, ఫైనలా, కమర్షియల్? ఫైనల్ గూడ్స్ ఆర్ ఫినిష్డ్ గూడ్స్ని అయితే మనం గూడ్స్ అండ్ సర్వీస్ ఫైనల్ ఆర్ ఫినిష్డ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్ ఇన్ ఏ ఇయర్ ఇండికేట్స్ నేషనల్ ఇన్కమ్ అని చెప్పవచ్చండి. ఆఫ్టర్ ఇండిపెండెన్స్ ఇండియన్ పార్లమెంట్ హ్యాస్ యాక్సెప్టెడ్ ద విచ్ ప్యాటర్న్ ఆఫ్ సొసైటీ యాజ్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ సోషల్ అండ్ ఎకనామిక్ పాలసీ అండి. అయితే స్వాతంత్రం తర్వాత భారత పార్లమెంటు సామాజిక మరియు ఆర్థిక విధానం యొక్క లక్షణము ఏ సమాజాన్ని ఆమోదించింది అంటే క్యాపిటలిస్టా, లిబరలా, సోషలిస్టా, కమ్యూనిస్టా? సో సోషలిస్ట్ విధానాన్ని సమాజాన్ని ఆమోదించిందండి. సామాజిక సమాజాన్ని అయితే ఆమోదించిందనమాట. నెక్స్ట్ వన్, వీర్ లఖాన్ నాయక్, ఏ లెజెండరీ ట్రైబల్ లీడర్ ఫ్రమ్ విచ్ స్టేట్, పార్టిసిపేటెడ్ ఇన్ క్విట్ ఇండియా మూమెంట్ అండ్ వాజ్ హ్యాంగ్డ్ బై బ్రిటిషర్స్ ఇన్ 1943. ఈ వీర్ లఖాన్ నాయక్ని, ఈ ట్రైబల్ లీడర్ అయిన వీర్ లఖాన్ నాయక్ని ఈ క్విట్ ఇండియాలో మూమెంట్ టైంలో ఈ బ్రిటిషర్స్ అవన్నీ ఉరి తీయడం జరిగింది 1943లో. అయితే ఇతను ఏ రాష్ట్రానికి చెందినవాడు అనే క్వశ్చన్ అయితే అడిగారు. యునైటెడ్ ప్రావిన్స్, ఒరిస్సా, బీహార్, బెంగాల్. ఆన్సర్ వచ్చేసి ఒరిస్సా అండి. నెక్స్ట్ వన్, చౌఫాత్ ఈజ్ ద ఫోక్ డాన్స్ ఆఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నార్త్ ఈస్టర్న్ స్టేట్ ఆఫ్ ఇండియా అండి. ఏ నార్త్ ఈస్టర్న్ స్టేట్లో ఈ చౌఫాత్ ఈ ఫోక్ డాన్స్ సెలబ్రేట్ చేసుకుంటారనే క్వశ్చన్ అయితే అడిగారు. నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, అస్సాం. ఆన్సర్ వచ్చి సిక్కింలో సెలబ్రేట్ చేసుకుంటారండి. హూ ఈజ్ ద యాక్సెస్ ద సర్వీసెస్ లెవెల్ కంప్లైన్స్ ఆఫ్ సిటీ విత్ రెస్పెక్ట్ టు క్వాలిటీ, క్వాంటిటీ అండ్ కవరేజ్ ఆఫ్ వాటర్ సప్లై, సేవరేజ్ అండ్ సెప్టేజ్ మేనేజ్మెంట్, ఎక్స్టెంట్ ఆఫ్ రీయూజ్, రీసైకిల్ ఆఫ్ యూజ్డ్ వాటర్ అండ్ కన్వర్షన్ ఆఫ్ వాటర్ బాడీస్. అయితే ఇది ఏ స్కీమ్ గురించి తెలియజేస్తుందని క్వశ్చన్ ఇక్కడ. ఏ స్కీము నాణ్యత, పరిమాణం మరియు నీటి సరఫరా యొక్క కవరేజీ, మురుగునీరు మరియు సేఫ్టీ నిర్వహణ
అండ్ ఉపయోగించిన నీటి పునర్వినియోగం, రీసైకిల్ మరియు నీటి వనరుల ప్రొటెక్షన్కు సంబంధించి నగరం యొక్క సేవా స్థాయి సమితిని అంచనా వేయడం జరుగుతుందంటే ఇది ఏ స్కీమ్ గురించి అయితే తెలియజేస్తుందంటే మనకు ఆప్షన్స్ వచ్చి పే జల్ సర్వేక్షణ, ఆయుష్మాన్ భారత్, నమామి గంగే, ఇంద్రధనుష్ స్కీమ్. మనకు ఆన్సర్ వచ్చి పే జల్ సర్వేక్షణ అండి. ఈ స్కీమ్ అయితే మనకు ఈ స్కీమ్ గురించి అయితే ఇక్కడ నీటి యొక్క పునర్వినియోగం, రీసైక్లింగు, నీటి వనరులను మనం పరిరక్షించడం, నగరం యొక్క క్లీన్నెస్ మొత్తం దాని గురించి అయితే మనకు ఈ స్కీమ్లో అయితే ఉంటుందండి. నెక్స్ట్ మొత్తం నీటి గురించి, నీటి సరఫరా, వాటి యొక్క నాణ్యత అంటే పరిమాణం, వీటన్నిటి గురించి ఈ స్కీమ్ గురించి అయితే ఇందులో అయితే మనకు తెలుస్తుంది అనమాట. నెక్స్ట్ వెన్ ఎక్స్పోర్ట్స్ ఆర్ హయ్యర్ దాన్ ఇంపోర్ట్స్ ఇట్ ఈస్ నోన్ యాజ్ ద సిచ్యువేషన్ ఆఫ్. ఎక్స్పోర్ట్స్ అనేటివి ఇంపోర్ట్స్ కంటే ఎక్కువ ఉంటే దాన్ని ఏమంటారు? ఆ సిచ్యువేషన్ ఏమంటారు? ట్రేడ్ సర్ప్లసా, ట్రేడ్ డెఫిసిట్, ఫిస్కల్ డెఫిసిట్, రెవెన్యూ సర్ప్లస్. మనకు ఆన్సర్ వచ్చి ట్రేడ్ సర్ప్లస్ అండి, వర్తక మిగులు. ఓకే, ఎప్పుడైతే ఎక్స్పోర్ట్స్ అనేటివి ఇంపోర్ట్స్ కంటే ఎక్కువ ఉంటాయో అప్పుడు మనం ఎక్స్పోర్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. మన దేశంలో అన్నీ యూజ్ చేసుకొని మిగిలినవి మనం ఎక్స్పోర్ట్ చేస్తాం కదా. సో ఇక్కడ ఈ సిచ్యువేషన్ని ట్రేడ్ సర్ప్లస్, వర్తక మిగులు అంటారు. విచ్ ఆర్టికల్ ఎనున్సియేట్ ద క్వాలిఫికేషన్, ఫంక్షన్స్ ఆఫ్ ద ప్రెసిడెంట్ అండ్ ఇస్ టెన్యూర్, ఎలక్షన్, మెథడ్ ఆఫ్ రీఎలక్షన్ అండ్ ఇంపీచ్మెంట్ అమంగ్ ద అదర్స్ అండి. ఏ ఆర్టికల్ నుంచి ఏ ఆర్టికల్ వరకు ప్రెసిడెంట్ యొక్క ఫంక్షన్స్ గురించి, క్వాలిఫికేషన్స్ గురించి, టెన్యూర్ గురించి, ఎలక్షన్స్ గురించి, మెథడ్ ఆఫ్ రీఎలక్షన్స్ గురించి, ఇంపీచ్మెంట్ గురించి మనకు తెలియజేస్తుందని క్వశ్చన్ అయితే అడిగారు. ఆర్టికల్ 52-62నా, ఆర్టికల్ 52-55, 52-60నా, 92-21. మనకు ఆన్సర్ వచ్చేసి 52-62 వరకు అయితే మనకు ఈ వీటి గురించి అన్నిటి గురించి ఉంటుందండి. ఇప్పుడు మనం ఏదైతే క్వశ్చన్లో చూస్తున్నామో వాటి అన్నిటి గురించి. నెక్స్ట్, ఏ వాట్ బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ ఈజ్ వన్ ఇన్ విచ్ ద వాల్యూ ఆఫ్ డొమెస్టిక్ గూడ్స్ ఎక్స్పోర్ట్ ఎక్సీడ్స్ ద వాల్యూ ఆఫ్ ఫారిన్ గూడ్స్ ఇంపోర్ట్ అండి. మనము ఇంపోర్ట్స్ కంటే మన ఎక్స్పోర్ట్స్ ఎక్కువగా ఉన్నట్లయితే దాన్ని ఏ టైప్ ఆఫ్ బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ అని అంటాము అనేది క్వశ్చన్ ఇక్కడ. అది అన్ఫేవరబులా, పూరా, అన్డిజైరబులా, ఫేవరబులా? ఫేవరబుల్ బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ అని అనొచ్చు అండి. ఫేవరబుల్ బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ అని చెప్పుకోవచ్చు. ఎటువంటి మనకు లెస్ లేదు కదా ఇక్కడ, ఫేవరబుల్గానే ఉంది, మనకి ఎటువంటి డెఫిసిట్ లేదు ఇక్కడ. వాట్ ఈస్ ద మినిమం ఏజ్ రిక్వైర్డ్ టు బికమ్ ఏ మెంబర్ ఆఫ్ లోక్సభ అండి. లోక్సభకి మెంబర్గా అవ్వడానికి మనకు మినిమం ఏజ్ ఎంత ఉండాలి? 18 years, 22, 25, 23. మనకు ఆన్సర్ వచ్చేసి 25 years అయితే నిండి ఉండాలండి. నెక్స్ట్, ఖేలో ఇండియా యూత్ గేమ్స్ వాజ్ ఫార్మలీ నోన్ యాజ్ జీతో ఇండియా యూత్ గేమ్స్, ఖేలో భారత్, ఖేలో ఇండియా స్కూల్ గేమ్స్, ఖేలో ఇండియా జీతో ఇండియా. సో ఆన్సర్ వచ్చి ఖేలో ఇండియా స్కూల్ గేమ్స్ అనేవాళ్ళు అండి. ఖేలో ఇండియా స్కూల్ గేమ్స్ అని ఇదివరకు అనేవారు, ఇప్పుడు ఖేలో ఇండియా యూత్ గేమ్గా అయితే మార్చడం జరిగింది. నెక్స్ట్ వన్, ద పబ్లిక్ సెక్టర్ వాజ్ ద ఫోకస్ ఆఫ్ ది వాట్ అండ్ ప్లాన్డ్ ఆన్ బ్రింగింగ్ ర్యాపిడ్ ఇండస్ట్రియలైజేషన్ ఇన్ ద ఇండస్ట్రీ అండి. ఏ 5 year ప్లాన్లో మనము ర్యాపిడ్ ఇండస్ట్రియలైజేషన్ గురించి అయితే మనకు చెప్పబడి ఉంది, ఫోకస్ చేశారని క్వశ్చన్ అయితే అడిగారు ఇక్కడ. పబ్లిక్ సెక్టారు ఎక్కువగా ర్యాపిడ్ ఇండస్ట్రియలైజేషన్ మీద ఏ 5 year ప్లాన్ అప్పుడు మనకు ఫోకస్ చేసిందండి క్వశ్చన్ అయితే అడిగారు. థర్డ్, 5th 5 year ప్లాన్, ఫస్ట్ 5 year ప్లాన్, సెకండ్ 5 year ప్లాన్. మనకు ఆన్సర్ వచ్చేసి సెకండ్ 5 year ప్లాన్లో అండి ఇండస్ట్రియలైజేషన్ గురించి ఎక్కువగా ఫోకస్ చేయడం జరిగింది. నెక్స్ట్ వన్, హూ అమంగ్ ద ఫాలోయింగ్ పొలిటికల్ లీడర్స్ బికేమ్ ద మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఫ్రమ్ సంగ్రూర్ కాన్స్టిట్యుయెన్సీ పంజాబ్ ఇన్ జూన్ 2022 అండి. 2022 జూన్లో సంగ్రూర్ కాన్స్టిట్యుయెన్సీ నుంచి ఎంపీగా ఎవరు గెలిచారు అని అడుగుతున్నారు. అరవింద్ కేజ్రీవాల్, సిమ్రంజిత్ సింగ్ మాన్, భగవంత్ మాన్, ఆజామ్ ఖాన్. మనకు ఆన్సర్ వచ్చేసి సిమ్రంజిత్ సింగ్ మాన్ అండి.
నెక్స్ట్ వన్ చూడండి, బై ఎలక్షన్ జరిగినా కూడా లేదా ఒక ఎంపీ ఎలక్షన్స్ మనకు ఒక వితిన్ 6 months లోపు అలాంటి అపాయింట్మెంట్స్ కానీ అలాంటి అడుగుతూ ఉంటారండి. మీరు ఈ క్వశ్చన్స్ పేపర్స్ నుంచి నేర్చుకోవాల్సింది ఏంటంటే మనకు క్వశ్చన్ పేపర్స్ ఏ విధంగా అడుగుతున్నారు, క్వశ్చన్స్ ఏ విధంగా ఫామ్ చేస్తున్నారు అనేది మీరు తెలుసుకోవాలి. అందుకే మనం ప్రీవియస్ పేపర్స్ అనేది ఎక్స్ప్లెనేషన్ అనేది ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం. సో మీ ఉద్దేశం అదే, అక్కడ మన ఉద్దేశం ఇది, మనం తెలుసుకోవడానికి క్వశ్చన్స్ ఏ విధంగా ఫామ్ చేస్తున్నాడు అనేది తెలుసుకోవడానికి మాత్రమే మనం ఇప్పుడు ఈ క్వశ్చన్ పేపర్. కొన్ని వస్తాయి, కొన్ని రిపీటెడ్గా వచ్చేవి కూడా ఉన్నాయి, బట్ అవే వస్తాయి ఎగ్జాక్ట్గా అన్నీ అవే వస్తాయని చెప్పలేము, కొన్ని మాత్రం రిపీట్ అవుతాయి అంతే. నెక్స్ట్ వన్, ద 23rd నేషనల్ యూత్ ఫెస్టివల్ టు కమన్సరేట్ ద బర్త్ ఆఫ్ స్వామి వివేకానంద వాజ్ హెల్డ్ అట్. ఇక్కడ 23rd నేషనల్ యూత్ ఫెస్టివల్స్ అనేది స్వామి వివేకానంద గారి బర్త్డే జ్ఞాపకార్థంగా అయితే ఈ నేషనల్ యూత్ ఫెస్టివల్ని సెలబ్రేట్ చేసుకుంటాం. అయితే ఎక్కడ సెలబ్రేట్ చేసుకున్నారు ఈ 23rd నేషనల్ యూత్ ఫెస్టివల్ అనేది? ముంబై, ఢిల్లీ, లక్నో, డెహ్రాడూన్. ఆన్సర్ వచ్చేసి మనకు లక్నోలో సెలబ్రేట్ చేసుకున్నారండి 23rd నేషనల్ యూత్ ఫెస్టివల్ అనేది. ఎవరి బర్త్డే సందర్భంగా అంటే స్వామి వివేకానంద. నెక్స్ట్ వన్, హూ వాజ్ ద నేమ్డ్ యాజ్ న్యూ చీఫ్ సెక్రటరీ ఆఫ్ ఢిల్లీ ఇన్ ఏప్రిల్ 2022 అండి. న్యూ చీఫ్ సెక్రటరీ ఇన్ ఢిల్లీకి ఏప్రిల్ 2022లో ఎవరు అపాయింట్ అయ్యారు? కేశవ్ ప్రసాద్ మౌర్య, సంజయ్ ప్రసాద్, నరేష్ కుమార్, అమిత్ సింగ్. ఆన్సర్ వచ్చేసి నరేష్ కుమార్ అండి. అకార్డింగ్ టు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ లాస్ heat produced by an electric current is directly proportional to the resistance of the conductor, the square of the current and the time for which it flows. అంటే ఇది ఏ లా గురించి చెప్తుంది, సైన్స్లో ఏ లా గురించి చెప్తుందంటే క్రింది మనం ఒకసారి తెలుగు చూద్దాం. విద్యుత్ ప్రవాహం ద్వారా ఉత్పత్తి చేయబడిన వేడి కండక్టర్ యొక్క ప్రతిఘటనకు కరెంటు యొక్క వర్గానికి మరియు అది ప్రవహించే సమయానికి నేరుగా అనులోమానుపాతంలో ఉంటుంది. అయితే ఇది ఏ లా గురించి తెలియజేస్తుందని క్వశ్చన్ అవుతాడు. హుక్స్ లా, జౌల్స్ లా, కూలంబ్స్ లా, ఫారడే లా. మనకు ఆన్సర్ వచ్చి జౌల్స్ లా అండి. జౌల్స్ లా గురించి అయితే మనకు తెలియజేస్తుంది. నెక్స్ట్ వన్ మీరు చూసుకోండి, మిగతా 3 కూడా ఇంపార్టెంట్. హుక్స్ లా అంటే ఏంటి, ఆర్కిమెడిక్ లా అంటే ఏంది, కూలంబ్స్ లా అంటే ఏంది, ఫారడే లా, ఇవన్నీ కొంచెం ఇంపార్టెంట్ అండి, చూసుకోండి. ఇక న్యూటన్ 3 నియమాలు ఉన్నాయి, అవి కూడా ఇంపార్టెంటే. నెక్స్ట్ వన్, నేను ఇంపార్టెంట్ టాపిక్స్ రిలేటెడ్గా ఒక వీడియో చేశాను. సో మన ఛానల్లో అయితే ఉంది, ఒకసారి వెళ్ళి చూడండి. ఒకసారి క్వశ్చన్స్ అనేది మీకు అందులోంచి ఎక్కువగా ఇవ్వడం జరుగుతుంది. దాదాపుగా 80% క్వశ్చన్స్ అనేది అందులోంచి ఇస్తారండి. నెక్స్ట్ వన్, హౌ మెనీ ఇండియన్ డాన్సెస్ హ్యావ్ బీన్ రికగ్నైజ్డ్ బై ద సంగీత్ నాటక్ అకాడమీ ఏ క్లాసికల్ డ్యాన్స్ ఫార్మ్స్ ఆఫ్ మే 2022. ఓకే, సంగీత నాటక అకాడమీ చేత గుర్తింపబడిన క్లాసికల్ డ్యాన్సెస్ మే 2022కి ఎన్ని ఉన్నాయి? 10, 12, 8, 5. మనకు ఆన్సర్ వచ్చేసి 8 అండి. ఈ సంగీత నాటక అకాడమీ అనేది 8 క్లాసికల్ డ్యాన్స్ని రికగ్నైజ్ చేసిందనమాట, అవార్డ్స్ ఇచ్చేందుకు. ద ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ వాజ్ ఫౌండెడ్ ఇన్, ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు ఇండియన్ నేషనల్ ఐఎన్సీని అంటే 1865, 1875, 1885, 1895. ఆన్సర్ వచ్చేసి 1885లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందండి. నెక్స్ట్ వన్, అట్ ద ఏజ్ ఆఫ్ హౌ మెనీ ఇయర్స్ మహావీర లెఫ్ట్ హోమ్ అండ్ వెంట్ టు లైవ్ ఇన్ ఫారెస్ట్ ఇన్ సెర్చ్ ఆఫ్ ఎన్లైట్మెంట్ అండి. జ్ఞానోదయం కోసం ఆయన ఎప్పుడు వాళ్ళ ఇంటిని వదిలేసి వెళ్ళారు అనే క్వశ్చన్ అవుతాడు. ఏ ఏజ్లో? 30, 32, 30, 38, 39. మనకు ఆన్సర్ వచ్చేసి 30 years ఇప్పుడు వెళ్ళిపోయారండి ఆయన. ఎన్లైట్మెంట్ కోసమని అడవులకి వెళ్ళారు, అక్కడ తపస్సు చేసుకొని ఎన్లైట్మెంట్ అయితే ఆయన పొందినారన్నమాట. డ్రీ an అగ్రికల్చర్ ఫెస్టివల్ ఆఫ్ అరుణాచల్ ప్రదేశ్ ఈ సెలబ్రేటెడ్ ఇన్ ద మంత్ ఆఫ్ అండి. ఈ డ్రీ అనేది అగ్రికల్చర్ ఫెస్టివల్ ఆఫ్ అరుణాచల్ ప్రదేశ్ యొక్క అగ్రికల్చర్ ఫెస్టివల్. అయితే ఇది ఏ మంత్లో సెలబ్రేట్ చేసుకుంటారని క్వశ్చన్ అయితే అడిగారు. జూన్, జూలై, ఆగస్ట్, మే. మన ఆన్సర్ వచ్చేసి
జూలైలో అయితే సెలబ్రేట్ చేసుకుంటారండి. ద న్యూక్లియస్ ఈజ్ సెపరేటెడ్ ఫ్రమ్ బై ఏ న్యూక్లియస్ మెంబ్రన్స్. న్యూక్లియస్ అనేది దేని నుండి అణుపొర ద్వారా వేరు చేయబడుతుంది? వ్యాక్యూల్, జీన్, సైటోప్లాజం అండ్ సెల్. ఆన్సర్ వచ్చేసి సైటోప్లాజం నుండి అయితే వేరు చేయబడుతుందండి. నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ ఫర్ బెస్ట్ కొరియోగ్రఫీ ఫర్ ద మూవీ విశ్వరూపం వాజ్ అవార్డెడ్ టు. బెస్ట్ కొరియోగ్రఫర్ అవార్డు ఎవరికి ఇచ్చారు అనే క్వశ్చన్ అడుగుతున్నారు. నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్లో బెస్ట్ కొరియోగ్రఫీ అవార్డు ఫర్ మూవీ విశ్వరూపం ఎవరికి ఇచ్చారు? అమలా అక్కినేని, ఎంఆర్ కృష్ణమూర్తి, పండిట్ బిర్జు మహారాజ్, కళామండలం గోపి. ఓకే, మన ఆన్సర్ వచ్చేసి పండిట్ బిర్జు మహారాజ్ గారికి అయితే ఇచ్చారండి. ద కంపెనీస్ బిల్ 2020 వాజ్ ఇంట్రొడ్యూస్డ్ ఇన్ లోక్సభ బై విచ్ మినిస్ట్రీ అండి? ఈ కంపెనీస్ యాక్ట్ అమెండ్మెంట్ బిల్ అనేది 2020లో ఏ మినిస్టర్ ఇంట్రడ్యూస్ చేశారు లోక్సభలో అనే క్వశ్చన్ అడుగుతున్నారు. అనురాగ్ సింగ్ ఠాకూర్, రమేష్ బిధూరి, నితిన్ గడ్కరీ, గౌతమ్ గంభీర్. మనకు ఆన్సర్ వచ్చేసి అనురాగ్ సింగ్ ఠాకూర్ అండి. నెక్స్ట్ వన్, బర్మీస్ ఈజ్ ద అఫీషియల్ లాంగ్వేజ్ ఆఫ్ విచ్ నైబరింగ్ కంట్రీ ఆఫ్ ఇండియా అండి? బర్మీస్ ఈజ్ ద అఫీషియల్ లాంగ్వేజ్ ఆఫ్ ఏ కంట్రీ యొక్క మన ఇండియాకి పొరుగున ఉన్న ఏ కంట్రీ యొక్క అఫీషియల్ లాంగ్వేజ్ బర్మీ అనే క్వశ్చన్ అయితే అడిగారు. టిబెట్, నేపాల్, భూటాన్, మయన్మార్. ఆన్సర్ మయన్మార్ అండి. ఈ మయన్మార్ని బర్మా అనేవాళ్ళు ఇప్పుడు అయితే మయన్మార్ అంటున్నారు. బర్మీస్ ఈజ్ ద అఫీషియల్ లాంగ్వేజ్ ఆఫ్ బర్మా ఆర్ మయన్మార్. ఆటమ్ సీజన్ ఇన్ ఇండియా కమ్స్ అండర్ విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ మంత్ ఇంటర్వెల్ అండి? ఈ ఆటమ్ సీజన్ అనేది ఇండియాలో ఏ మంత్లో వస్తుంది అనేది క్వశ్చన్ అయితే అడిగారు. జూన్ టు సెప్టెంబర్, డిసెంబర్ టు ఫిబ్రవరి, అక్టోబర్ టు నవంబర్, మార్చ్ టు మే. మనకు ఆన్సర్ వచ్చేసి అక్టోబర్ టు నవంబర్ అండి. ఈ ఆటమ్ సీజన్ అనేది, ఈ శరద్ ఋతువు అనేది అక్టోబర్ టు నవంబర్ మధ్యలో ఉంటుంది. మనకు ఋతువులు 6 ఉన్నాయి, ఒక్కొక్క ఋతువు వచ్చి 2 months ఉంటుంది. నెక్స్ట్, ఆన్ వాట్ డస్ ద ప్రెజర్ అండ్ విండ్ సిస్టమ్ ఆఫ్ ఎనీ ఏరియా డిపెండ్? ప్రాంతం యొక్క పీడనం మరియు గాలి వ్యవస్థ దేని మీద ఆధారపడి ఉంటుంది అనే క్వశ్చన్ అయితే అడిగారు. డిస్టెన్స్ ఫ్రమ్ ద సీ అండ్ లాటిట్యూడ్ అండ్ ఆల్టిట్యూడ్ ఆఫ్ ద ప్లేస్. నెక్స్ట్, ఆల్టిట్యూడ్ అండ్ లాంగిట్యూడ్ అండ్ డిస్టెన్స్ ఫ్రమ్ ద సీ. మనకు ఆన్సర్ వచ్చేసి సెకండ్ వన్. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి. సో ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో వాళ్ళంతా కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు కొంచెం మోటివేటింగ్గా ఉంటుంది. ఓకే, మనం ఇంకోసారి చూపిస్తాను. ప్రీవియస్గా మనము ప్రీవియస్గా ఎస్ఎస్సి ఎంటీఎస్ రివ్యూ క్వశ్చన్స్ కూడా చేసుకున్నాం. రివ్యూ క్వశ్చన్స్ కూడా అప్పుడు చెప్పే ఉన్నాను. ఒకసారి మీరు వెళ్తే చూడండి. రివ్యూ క్వశ్చన్సే కాదు, ఇంకా నిమిషం, ఇక్కడ మనము ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ సంబంధించి ఇప్పుడు మనం ప్రీవియస్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ జీకే చేస్తున్నాం. ఇంకా ముందల్లా అర్థమెటిక్ రీజనింగ్ కూడా చేస్తాము, ఇంగ్లీషు, ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. కాబట్టి మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవ్వండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఈ జీడీకి ప్రిపేర్ అవుతున్నట్లయితే మన వీడియోస్ వాళ్ళకైతే షేర్ చేయండి. ఇంకా మనం ఢిల్లీ పోలీస్ కానిస్టేబుల్ సంబంధించిన రివ్యూ వీడియోస్ కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నామండి. సో నేనేమంటున్నా అంటే ఈ ఎస్ఎస్సి ఎంటీఎస్లో అడిగే క్వశ్చన్ దాదాపుగా ఈ సేమ్ ఉంటాయండి. ఈ ఎస్ఎస్సి ఎంటీఎస్ కూడా 10th class క్వాలిఫికేషనే. సో ఇది కూడా 10th class కాబట్టి క్వశ్చన్స్ అనేది జీకేకి సంబంధించిన క్వశ్చన్స్ కానీ, రీజనింగ్, అర్థమెటిక్, ఇంగ్లీష్ అన్నీ కూడా ఇది సేమ్ ఉంటుంది. ఓకే, సో మీరు ప్రీవియస్గా ఎస్ఎస్సి ఎంటీఎస్ క్వశ్చన్స్ కూడా మీరు చూసుకొని అయితే వెళ్ళండి. ఇక చూడండి, మనం ఎస్ఎస్సి ఎంటీఎస్ రివ్యూ వీడియోస్ కూడా చేసాము. ఇక్కడ ఇంపార్టెంట్ జీకే వీడియోస్ ఉన్నాయండి. ఇవి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎనీ ఎగ్జామ్. సో ఇవి కూడా ఒకసారి అయితే చూడండి. ఇంకా సెప్టెంబర్లో జరిగిన రివ్యూ వీడియోస్ పెట్టాను ఎస్ఎస్సి ఎంటీఎస్. ఓకే, ఇక్కడ జూన్లో జరిగిన సెకండ్ ఫేజ్ ఉంది కదండి, జూన్లో జరిగిన సెకండ్ ఫేజ్, ఫస్ట్ ఫేజ్ మేలో జరిగినటివి ఉన్నాయి. అన్నీ కూడా ఒకసారి అయితే చెక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.